మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఒక వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటిసారిగా ఉదాహరించబడిన వారు ఎవరు అనే దాని మీద మనము ధ్యానం చేద్దాం. ఈ వీడియో చాలా సింపుల్గానే ఉంటుంది. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇది తెలుసుకోవటం బట్టి ఏమైనా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఉంటుందా ఈ ఈ విషయాలు బట్టి అనే ఆలోచన చేస్తే పెద్దగా ఉండకపోవచ్చు, కానీ అయితే బైబిల్లో జరిగిన విషయాలు ముందు ఇది తెలుసుకోవడానికి ఉపయోగపడిద్దని వీడియో చేయడం జరిగిందండి. చూడండి, మొదటిగా చూస్తే దేవుని చేత స్వయంగా చేయబడిన మొదటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని ఆలోచన చేస్తే ఆదాము హవ్వ. ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. వారి తర్వాత ఇంకెవ్వరు కూడా దేవుని చేత చేయబడలేదు. ఎవరన్నా జన్మిస్తే గర్భం ద్వారా జన్మించారు, కానీ దేవుడి ద్వారా స్వయంగా చేయబడిన వారు ఎవరన్నా ఆలోచన చేస్తే ఆదాము హవ్వ మనకి కనిపిస్తారు. తర్వాత మొదటి పాపము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే ఆదాము హవ్వ చేసినట్టుగా మనము చూస్తాం. ఆదికాండము 3వ అధ్యాయంలో ఎలా చెప్పగలము ఆ మొదటి పాపం వాళ్ళు చేశారంటే? వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు తినవద్దన్న పండు తిని ఆదాము హవ్వ దేవునికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి వారు పాపం చేసిన వారయ్యారు. అందులో పాపాన్ని తీసుకొచ్చిన వాడు ఫస్ట్గా ఆదాము. హవ్వ తింది మొదటిగా, కానీ వాక్యం సెలవిస్తుంది ఆదాము ద్వారా పాపం వచ్చిందని, హవ్వ ద్వారా వచ్చిందని వాక్యం సెలవివ్వల. అంటే ఎందుకు ఆ మాట వాక్యంలో ఉందనంటే, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు హవ్వ ఇంకా చేయబడలేదు, ఆదామే చేయబడ్డాడు. ఆదాము చేయబడిన తర్వాత హవ్వ వచ్చింది. దానికన్నా ముందే హవ్వ చేయబడక ముందే దేవుడు పండు తినవద్దని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమించింది ఆదాము కింద పరిగణింపబడింది బైబిల్లో. కాబట్టి మొదటి పాపం చేసింది ఆదాము, తర్వాత హవ్వ. తర్వాత మొదటి తల్లిదండ్రులు ఎవరైనా ఆలోచన చేస్తే ఆదాము హవ్వ మనకి కనిపిస్తారు. అలాగే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అలాగే మొదటి సంతానము మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో కయీను మనకి కనిపిస్తాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూడవచ్చు. ఆదాము హవ్వ పాపం చేసిన తరువాత దేవుడు వారిని శపించిన తర్వాత దేవుడు చెప్తాడు వారి ఇద్దరి మధ్య వాంఛ కలిగిద్దని. అలాగే కలిగింది. వారి ద్వారా జన్మించిన వ్యక్తి కయీను. మొదటి మానవుడిగా మొదటిగా జన్మించిన వాడి గర్భంలో నుండి కయీను కనిపిస్తాడు. తర్వాత కయీనికి ఒక తమ్ముడు తర్వాత పుడతాడు. అతడు గొర్రెల కాపరి, మొదటి గొర్రెల కాపరి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఆలోచన చేస్తే అది హేబేలు. ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడవచ్చు. కయీను హేబేలు బ్రదర్స్ అండి. కయీను మొదటివాడు, హేబేలు రెండోవాడు. తర్వాత మొదటి నరహంతకుడు ఎవరు అని చూస్తే కయీను మనకి కనిపిస్తాడు. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఎవరిని చంపుతాడు అంటే తన సొంత తమ్ముడిని హేబేలుని చంపుతాడు. ఎందుకు చంపుతాడు అనంటే అసూయ ద్వారా. దేవుడు కయీను అర్పణ లక్ష్య పెట్టడు, కానీ హేబేలు అర్పణ లక్ష్య పెడతాడు. కాబట్టి అది హేబేలు మీద కయీనికి కోపాన్ని తీసుకొచ్చి అసూయ చేత, కోపం చేత కయీను హేబేలుని చంపుతాడు. మొదటి నరహంతకుడుగా అవుతాడు. తర్వాత దేవుని చేత కయీను శపించబడి దేవుని సన్నిధానంలో నుండి కయీను పంపివేయబడిన తర్వాత కయీను ఒక పట్టణాన్ని కడతాడు. కాబట్టి మొదటి పట్టణాన్ని కట్టించిన వాడు, నిర్మించిన వాడు ఎవరు అని అంటే కయీను కనిపిస్తాడు. ఆదికాండము 4వ అధ్యాయం 17వ వచనంలో. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చెప్పుకోదగిన సిటీస్ మనం చూడవచ్చు. పట్టణాలు, ఆధునిక పట్టణాలు ప్రపంచ పట్టణంలో చూస్తే ఎన్నో పట్టణాలు కనిపిస్తాయి, కానీ ఆదిలోనే పట్టణాలు కట్టిన వాడిలో కనిపిస్తే కయ్యని కనిపిస్తాడు. తర్వాత సంగీతాన్ని వాయిద్యించిన వాడులు
సంగీత వాయిద్యాలు మొదటివాడిగా మనకి యూబాలు కనిపిస్తాడు. ఆదికాండము 4వ అధ్యాయం 21వ వచనంలో. తర్వాత మొదటి భాష, మాట్లాడిన భాష ఏంటో బైబిల్లో తెలియపరచబడలేదు. మనము చూస్తే బాబేలు గోపురం దగ్గర వాక్యం సెలవిస్తుంది ప్రపంచం మొత్తం ఒకే భాష ఉందని. ఆ భాష ఏంటో తెలియబడలా. కాబట్టి దానికి తెలియదని రాశాం. ఒక ఆయన బైబిల్ కాలేజీలో ఒకసారి అన్నాడు, తెలుగు మాట్లాడే వాళ్ళు ప్రపంచం మొత్తం అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే చాలా జోక్గా అన్నాడు. తెలుగు వాళ్ళు ఎవరన్నా నన్ను అడిగితే ప్రపంచంలో మొట్టమొదటి భాష ఏది మాట్లాడాను తెలుగు అని చెప్తాను. హిందీ వాళ్ళు అడిగితే హిందీ అని చెప్తాను. ఎందుకు అన్నానంటే బైబిల్ మెన్షన్ చేయలా కాబట్టి మనం మాట్లాడకూడదు. బైబిల్ ఎక్కడ సైలెంట్గా ఉందో మనం అక్కడ సైలెంట్గా ఉండాలి. బైబిల్ ఎక్కడ మాట్లాడిందో మనం అక్కడ మాట్లాడాలి. ఎందుకు అని అంటే అది నిజంగా ఆ భాష మనం తెలుసుకోవడం అవసరం అని దేవుడు అనుకుంటే ఆ భాష ఏ భాష అనేది తెలియపరిచేవాడు. తెలియపరచలేదు. కానీ ఒక భాష ఉంది. అది ప్రపంచం మొత్తం ఒకటే భాష స్టార్టింగ్ మాట్లాడేవాళ్ళు. తరువాత బాబేలు గోపురాన్ని కట్టుతున్నప్పుడు దేవుడు భాషలు తారుమారు చేస్తాడు. అప్పుడు పుట్టుకొచ్చింది ఈ తెలుగు భాష, హిందీ, తమిళ్, మరి హిబ్రీ భాష, రకరకాల భాషలు అన్నీ. తరువాత కాబట్టి అది తర్వాత ఫస్ట్ ఓడ నిర్మించిన వాడు ఎవరు అని ఆలోచన చేస్తే నోవాహు కనిపిస్తాడు ఆదికాండం 6వ అధ్యాయంలో. తర్వాత మొట్టమొదటిగా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే యెహోవా నామంలో చేస్తాడు. యేసుక్రీస్తు నామంలో అప్పటికి మొదలవ్వలేదు. యెహోవా నామంలో ఏనోష్ ప్రార్థన చేస్తాడు. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రార్థన అఫీషియల్గా స్టార్ట్ అయినా కానీ ఇక్కడ మొదటి నరహంతకుడు కయీను హేబేల్ని చంపినప్పుడు హేబేలు రక్తము దేవునికి మొర్ర పెడతా ఉంటుంది. అది కూడా ప్రార్థన అనుకుంటే ఫస్ట్ ప్రార్థన మొదటిగా చేసింది ఎవరు అని ఆలోచన చేస్తే హేబేలు చేశాడు, ఇది రక్తము ద్వారా. కానీ వాక్యంలో సెలవిస్తుంది యెహోవా నామంలో మొదలుపెట్టింది ఏనోషు. తర్వాత మొదటి యాజకుడు పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే మెల్కీసెదెకు కనిపిస్తాడు. అబ్రహాము మెల్కీసెదెకుకి కానుక కూడా సమర్పిస్తాడు. ఆదికాండము 14:18 వచనంలో మనం చూడవచ్చు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మొదటి ప్రవక్త మనము ఎవరైనా ఆలోచన చేస్తే అబ్రహాము కనిపిస్తాడు. ఆదికాండం 20వ అధ్యాయం 27వ వచనంలో. అలాగే ఇంకొక విషయం మనము చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా జైల్లో బంధించబడిన వ్యక్తి, చెరసాలలో పడ్డాడు ఈ వ్యక్తి అని రాసింది ఎవరి గురించి అనంటే యోసేపు గురించి రాశారు. యోసేపు చెరసాలలో బంధింపబడినట్టుగా. అంటే అప్పటికి ఎంతోమంది చెరసాలలో బంధింపబడే ఉండాలి. వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు కానీ యోసేపు పేరు మెన్షన్ చేశాడు. ఎక్కడ జైల్లో? ఐగుప్తు జైల్లో. కాబట్టి ఈ విషయాలు ఇంకా మనం ఈ మొదటిగా ఇంకా ఏ విషయాలు ఎవరెవరు తెలియపరచబడ్డారు, తర్వాత ఏమేమి మొదలైందో కూడా మనం భవిష్యత్తు వీడియోలో మనం చూద్దాము. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ వీడియోలు కొనసాగించబడాలని మీ అనుదిన ప్రార్థనలో దేవుడు ప్రేరేపిస్తే మీకు జ్ఞాపకం ఉంటే దయతో ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అలాగే దేవుడు మిమ్మల్ని ఏమన్నా ప్రేరేపిస్తే మీ ప్రేమపూర్వకమైన కానుకలు కూడా మీరు పంపవచ్చు. అలాగే మా గురించి, మా పరిచర్యల గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి ఈ వీడియోస్ షేర్ చేయమని ప్రభు పేరట కోరుకుంటూ వీక్షించిన మీ అందరికీ మరి ఒక్కసారి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.